శాండియాగో వెళ్ళాడన్న ఇవాళ ఫ్యామిలీని తీసుకొని. మండే వస్తాడు ఆయన, సండే నైట్ దిగుతాడు. వస్తాడు ఎందుకు ఉంటాడు? మరి ఇప్పుడు ట్రైన్ బ్యాచ్ ఫోన్ చేసి బాబు డబ్బుల కోసం వస్తాడు. రాకపోతే ఇల్లు మనకు తెలియదా? ఇల్లు ఉంది, ఇల్లు ఇంటి దగ్గరికి వెళ్తాం. ఇంటికి వాళ్ళందరినీ తీసుకొస్తా జరిగిన లీగల్ కదా ఏంటి వాళ్ళు పోలీసులు పిలుస్తారు. ఇక నా గొడవ అయితే కదా చేస్తే ఏమి కాకుండా కొంచెం పిలిపించి మంచిగా మాట్లాడి 9 మందిని పిలిపిస్తాను చెప్పి నువ్వు. సండే నైట్ మండే నైట్ శ్రీధరావు మండే నైట్ కల్లా మనం ఏం తెలియకపోతే వాళ్ళు 9 మందిని పిలిపిస్తాను నేను ఈ వీక్ లో. ఆయన సురేష్ ముందు మాట్లాడి ఒప్పుకుంటాడా మరి ఇట్లా చేశానని? మరి ఆయన రాని అన్న నేను చేసింది నువ్వు మాట్లాడి చెప్తావా అని నేను మాట్లాడతా ఒప్పుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు అసలు ఇవన్నీ కాదన్న. ఇప్పుడు ఏంటి సురేష్ అన్న డబ్బులు కావాలంటున్నాడు అంటే నష్టపరిహారం అడుగుతున్నాడు. నేను ఇప్పిస్తా అంటున్నా కదా. పరిహారం అని కాదు, అదే నా కంపెనీ అదే రిసోర్సెస్ చేశారు కాబట్టి నేను కూడా ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం కోసం వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ మిగులుతుందో ఒక H1 కి ఎంత ఖర్చు అయిందో రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో అక్కడ ఉంటుంది షీట్ లో. స్క్రీన్ షాట్ తీసుకోపోయినా నీ అడ్రస్ మళ్ళీ మారుతాడని నాకు తెలుసు కదా. మారుతాడు తెలుసు. ప్లస్ ఇప్పుడు ఏదన్నా ఇంటర్నెట్ వాడికి ఫోన్ చేసి దాని పేజ్ ని స్టోర్ పెట్టి ఉంచమని చెప్దామా? చెప్పొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఏదో ఇంటర్నెట్ ఫాడ్ ఉంటుందిగా వాడు ఈ ఇంటర్నెట్ సైబర్ క్రైమ్ మీద ఉంటుంది అన్నారు ఇక్కడ. నాది యూజ్ చేసుకున్నాడు ఇల్లీగల్ అని చెప్పి పెడితే వాడు బ్లాక్ చేస్తాడు, సైట్ ని బ్లాక్ చేస్తాడు. ఇదైనా చేస్తా, అది చేయొచ్చు. అదే యూఎస్ఎస్ దాకా వెళ్తే మళ్ళీ మీరు నా మీద చెప్తారు కదా. అవన్నీ పోట్లాడి పెట్టుకోకుండా ఉండటం కోసం అట్లీస్ట్ దీన్నైనా సరే ఇంటర్నెట్ ఫ్రాడ్ వాడికైనా సరే కంప్లైంట్ ఇస్తాను. దే డెఫినెట్లీ క్రిమినల్ లా కింద తీసేస్తారు అనండి. అది ఏంటంటే ఏదైనా ఇల్లు నాకు ఇచ్చేస్తారు కానీ ఇదైతే క్లోజ్ చేస్తారు మనకి. అదే మండే సైట్ అయితే క్లోజ్ చేస్తారు, నో డౌట్. సైట్ క్లోజ్ చేస్తారు అంతవరకేనా? పట్టుకోరా క్రిమినల్ రికార్డ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా. ఎవరు రిజిస్టర్ చేశాడు, ఓనర్ ఎవడు, అవన్నీ ఉంటాయి కదా. అన్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. క్రిమినల్ బ్రాండ్ పడింది కదా, అంతవరకు తెలియదు కానీ గూగుల్ వేస్తారు. ఐ మీన్ కంటెంట్ మార్చితే వేయకుండా ఉంటారు గురు. ఐ మీన్ అట్లీస్ట్ నిన్ను క్రిమినల్ రికార్డ్ లో పెడతారు కదా. నిన్నేం అరెస్ట్ చేయాల్సిన చంపారు చెప్పాక బ్లాక్ లిస్ట్ చేస్తాను. నీ రికార్డ్ లో ఉంటావు నువ్వు. ఈ పలానా ఓనర్ అనేవాడు పలానా ఫ్రాడ్ అనేది ఎప్పుడైనా క్రిమినల్ రిపోర్ట్ రన్ చేసినప్పుడు ఈ ఫైల్ వచ్చింది. ఒక విషయం చెప్పనా, ఎక్కువ చెప్పుకోరు. డబ్బులు వస్తాయి మన నీకు మనకి ఫ్రాడ్ చేశారు కదా. ఫ్రాడ్ చేసినప్పుడు మనం డబ్బులు వస్తే మనం కూడా మర్చిపోతాం. 3 రోజులు తెలుస్తుంది కదా అన్న. అంతా చెప్పు. ఇది ఆల్రెడీ అదైతే నువ్వు తెలుసుకో. చెప్పుకోరు దానికి నాకైతే క్రిమినల్ అంటే నేను చెప్పటం ఎందుకన్నా. నువ్వు సైట్ లో అడ్రస్ నీ దగ్గర పెట్టాడు కాబట్టి మనం చేయొచ్చు. అది నాకు చెప్పండి. నువ్వు ఎంతైతే అంత నష్టపోయానని ఫీల్ అవుతున్నావో నేను అంతకంటే నష్టపోయాను ఇప్పుడు. ఎందుకంటే నా జాబ్ పోయింది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, నేను చేయని దానికి నేను అనుభవిస్తున్నాను. సో ఏంటంటే జస్ట్ నేను ఇప్పుడు ఊరికే యాక్ట్ చేసినందుకు, ఇక్కడ జస్ట్ ఉన్నందుకు నేను ఇదంతా ఫేస్ చేస్తున్నాను. కాబట్టి అక్కడికి ఏంటంటే అది దాని రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను కోఆర్డినేట్ చేశాను. మెసేజ్ పెట్టు, క్రిమినల్ రిపోర్ట్ ఇస్తున్నాడు అంటే నువ్వు దాని నీకు సంబంధం దీనికి లేదు గురు, వాడు మార్చాడు. ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఇప్పుడు మెసేజ్ పెట్టాడు. ఇప్పుడే ఆయన వెళ్ళేటట్టున్నాడు. ఇప్పుడే అట్లీస్ట్ ఫస్ట్ యూఎస్సిఎస్ దాకా వెళ్లకుండా ఫస్ట్ ఇంటర్నెట్ ఫ్రాడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఇది కంప్లైంట్ ఇచ్చేటట్టున్నాడు. ఇఫ్ యూ కాల్ హిమ్, అసలు ఫోన్ ఎత్తే కదా నా ఫోన్ లో ఇచ్చిన మెసేజ్ పెట్టుకురు. ఫోన్ ఎత్తే ఎందుకు ఎత్తాడు? ఇప్పుడు ఏరోప్లేన్ కి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడు? ఫ్లైట్ కి వెళ్తున్నాడు. కావాలంటే ఇప్పుడు శాంసంగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్దాం చేసుకున్నారు గురు. నీ డబ్బులు నీకు ఇచ్చి నా పని నాకు చేసి పెడితే నాకేం ప్రాబ్లం ఉండదు. ఎలాగో నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు కాబట్టి. నా కొడుకు పిచ్చి నా కొడుకు దొరికాడు కదా అని ఏకంగా ఫైల్ కూడా నా ట్రాష్ లోనే వేసి దొరికిపోయేంత లెవెల్. 4 రోజుల నుంచి ఆ ఫైల్ అక్కడే ఉంది, నువ్వే చూడలేదు. నేను చూస్తానే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు నేను నిజంగా తప్పు చేసేవాడిని అయితే ఆ ఫైల్స్ అవన్నీ కనపడేటట్టు ఎందుకు పెడతానన్నా అక్కడ? తప్పు కాదా అసలు? అంటే నాకు తప్పు కదా అంటే తనకేదో ఇంటిమేట్ అన్న కాదన్న, నిన్ను మోసం చేయాలి వద్దా? నీకు ఎదురుగా నేను ఎందుకు పెడతాను? మోసం అంటే నా డబ్బులు తెంగట్లేదు గురు. నువ్వు డెఫినెట్ గా నేను కాదంటలేదు. మోసం అంటే నా డబ్బులు తెంగలేదు, కానీ నా రీసోర్సెస్ పనిచేసావా లేదా? కాకపోతే ఏంటంటే అంత దూరం ఆలోచించలేదన్న. నేను ఏదో నీ రిసోర్స్ వాడుతున్నాను అది ఇదని.
ఆయన ఏదో చెప్పాడు, నేను చేశాను. ఏమయ్యా ఇంకా అసలు నా కంపెనీ రిప్యుటేషన్ హైటెక్ బేస్ గురించి కూడా మాట్లాడుతున్నాడు కదా అతను. చెప్పాడన్నా, హైటెక్ బేస్కి వచ్చాడు కదా, వచ్చాడు ఇక్కడికే వచ్చాడు. మరి ఇక్కడ మాట్లాడుతా మళ్ళీ ఎమ్మటే ఏమన్నాడు, నీది H1 దేని మీద ఫైల్ అవుతుందంటే ఆర్పి సాఫ్ట్ అని చెప్పాడు. రెండు కలిసి ఉన్నాయి, ఇద్దరు బ్రదర్స్ అన్నదమ్ములు అని చెప్తున్నాడు కదా, సిబ్లింగ్స్ అని. సురేష్ సో ఇవన్నీ చెప్పాడు. దిస్ ఇస్ ఆల్ కోఆర్డినేటెడ్ బై సందీప్ అని చెప్పాడు కదా. ఇంతకంటే మించిన ప్రూఫ్లు తెప్పించిన నిస్కించొద్దు. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా నాది రైట్, నేను మాట్లాడతాను, మాట్లాడకుండా ఉండండి. మీరు చేశారు తప్పు, దాంట్లో డౌట్ లేదు. సరే అన్న, తప్పు చేసి కూడా మళ్ళీ తెలిసిందిగా మండే రోజు సెటిల్ చేశారు. అవును చావా, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళ హక్కు లేదు. వాళ్ళు మాట్లాడుకోవాలని తెలుస్తుంది. లాక్ తెచ్చి ఫస్ట్ దానికి లాక్ బిగించది. ఇప్పుడే స్క్రూ డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయో, ఇంట్లో ఉన్నాయో లేకపోతే మా ఇంటి దగ్గర ఉన్నాయో వచ్చి తీసుకొచ్చి లాక్ బిగించి నాకు లాక్ వేసి, ఈ రూమ్ మేము ఇప్పుడు ఎక్కడికి బయటకి మాట్లాడుతున్నాం, ఈ లోపల అయిపోవాలి. అక్కడ ఒక లాక్ ఉంది, లేకపోతే అది పని చేస్తో లేదో తెలియదు. ఇప్పుడు నాకు అసలు నాకు భయం వేస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏం వదిలిపెట్టాలన్నా అంత దూరం ఆలోచించలేదా? నేను అట్లాంటి కాదన్నా, మా అన్నయ్య తెలుసు నేను అట్లాంటి. నేను ఎవరిని ఈ రోజు వరకు ఎవరిని మోసం చేయలేదు. శ్రీధర్ అన్నకున్న కూడా ఏంటంటే నాకు కొంచెం కోపం ఎక్కువ, అది అన్నయ్యకి కూడా తెలుసు. మా శ్రీధర్ గంట క్రితం ఏం ఫైల్ చేయలేదు అన్నాడు, గంట తర్వాత ఫైల్ చేశాడు. ఫైల్ చేయలేదు అంటే H1 ప్రాసెసింగ్ చేయలేదు చెప్తున్నాడు, చెప్పంటున్నాడు నీ ముందే. అదే చేయలేదు. రిటర్న్ డాక్యుమెంట్లు దొరికిన తర్వాత కూడా నేను తప్పు చేశాను, తప్పుడు ఒప్పుకోగురు. డబ్బులు తీసుకుని H1 ఫైల్ చేయకుండా మరి ఇబ్బంది కదా. ప్రాసెసింగ్ చేయలేదు ఆయన అడిగితే నాకు తెలియదు అన్నాడు. హలో వచ్చేస్తున్నారండి సురేష్, కల్పన గారు. హలో వద్దులే, కొద్దిగా పని ఉంది, జంగిల్కి వెళ్దామా, మామూలుగా తీసుకెళ్దాం, అంత కావాలంటే చక్కెర చేసి పని ఉందిలే, కొంచెం వచ్చే చెప్తాను, ఒక అరగంటలో వస్తా. ఓకే లేదు, బయటకు లేదేం లేదు, వస్తున్నా ఇంటికి. ఏమయ్యా ఇప్పుడు అంత రిటర్న్ గా దొరికిన తర్వాత కూడా అట్లా బోకరెత్తి మీద పడుతున్నావు గురు? బోకరిచ్చేది కాదన్నా, ఇంకా ఏదనంటే ఇప్పుడు అది పట్టుకున్నావు నువ్వు. నేను మామూలు మాట్లాడినా ఏమయ్యా, ఆడికి ఫోన్ చేసి ఆడు చెప్పేదాకా బోకరెత్తనే ఉన్నాడా, మీద పడుతున్నాడా, ఎగురుతున్నాడా? అది తగ్గించుకోమని చెప్పు ఫస్ట్. దొరికిన తర్వాత కూడా అట్లా బోకరిస్తున్నాడంటే మామూలుగా నా మీద ఎలా ఎగపడుతున్నాడో నువ్వు నేనంటుంది. నా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ జస్ట్ పార్షల్ అన్నా. మధ్యలో ఇచ్చినోడు బానే ఉన్నాడు, తీసుకున్నోడు బానే ఉన్నాడు, మధ్యలో నేను ఎఫెక్ట్ అయ్యాను. అది అదే ఎప్పుడైనా మధ్యలో వాళ్ళు సఫర్ అవుతారు. ట్రైనింగ్ కూడా చేశారా? ట్రైనింగ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది అక్కడ. ట్రైనింగ్ ఏం జరుగుతుందో ఏంటో నీకు అన్ని తెలుసు అన్న. ఎందుకంటే ఆ వెబ్సైట్ లో ట్రైనింగ్ ఉంది, ట్రైనింగ్ లో ఫోన్ నెంబర్ ఉంది. అవి నాకు సంబంధం లేదు, ఆ వెబ్సైట్ మాత్రం నాకు సంబంధం లేదు. వెబ్సైట్ దాని గురించి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను గురు, మళ్ళీ చెప్పు. ఇప్పుడే H1 లో ఒకటైనా ఫ్రాడ్, లేకపోతే దాంట్లో ట్రైనింగ్ అని ఉంది ఆ వెబ్సైట్ లో, చూపిస్తాను. ఈ వెబ్సైట్ లో ట్రైనింగ్ బేసిక్ గా ఆ ట్రైనింగ్ ను కూడా ఇద్దరుగా కొంతమంది ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి చెప్పుకున్నాడు ఇక్కడ. అది నీకు తెలుసు. లాస్ట్ టైం చూసాను నేను, నాకు తెలియదు. నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంటే చూసాను. ఒక్క నిమిషం నేను 2 weeks బ్యాక్ కూడా నీకు చెప్పాను, ఫార్చ్యూన్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చేస్తున్నాడు. నేను అది కూడా చెప్పాను, నేను అన్ని ఇన్ఫార్మ్ చేస్తాను. అసలు ట్రైనింగ్ అసలు ఇది ఏంటంటే ఏంటో నా కాన్షియస్ తెలుసు, నేను నీకు ఎవ్రీథింగ్ ఇన్ఫార్మ్ చేశాను. ఫార్చ్యూన్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పాను, మన ట్రైనింగ్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నాడు అన్నాన్ని నీకే ఇన్ఫార్మ్ చేశాను. అన్ని చెప్పాను అంటున్నాడు, దొరికిపోయాడు, ఇంకా అన్ని నీకు చెప్పాను అంటున్నాడు. అవును, అన్ని ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నా కదన్నా. ఇది ఒక్కటి ఏంటంటే, ఒకటి దొరికినప్పుడు 4 అంటారు, 4 ఉండొచ్చు, నువ్వు లేను, నేను ఉండను, నేను సత్య హరిశ్చంద్రుడిని అని చెప్పడానికి నీకు ఇప్పుడు లేదు ప్రూఫ్. ఎగురు ఒకసారి దొంగతనం రెడ్ హ్యాండెడ్ గా దొరికినోడిని మిగతా అన్నిటిలోనూ ఉన్నాడంటాం. అదే నేను ఇంకా మాట్లాడినా, మండే ఈవినింగ్ కల్లా సెటిల్ అయిపోవాలి. ఇది దట్ నా మనసుని అదేం క్లీన్ చేయలేదు.
ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ రికవర్డ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ హ్యాపెండ్ హియర్. అంతవరకే కానీ నా మనసునేమది సందీప్ ఇస్ ఎ వెరీ